అందరికీ నమస్కారం. 8,000 కోట్లతో పట్టుబడ్డ ముఖ్యమంత్రి ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు తెరపైకి రావడం జరుగుతుంది. అయితే దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ చాలా బలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను తెరపైకి తీసుకువస్తుంది. మూసీ ప్రక్షాళన, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం, రేషన్ బియ్యంతో స్కామ్, ఇసుక దందా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో మంత్రికి ఒక్కో చరిత్ర ఉందని ఇప్పటికే గులాబీ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 8,888 కోట్ల అవినీతి జరిగిందని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అసలు అర్హత లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, అలాగే ఆయన తమ్ముడిని కంపెనీలకు భారీ స్థాయిలో కాంట్రాక్టులు కట్టుబెట్టాలని చూశారని కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే అమృత్ టెండర్ల అవినీతిపై కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.